అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు. బొత్స సత్యనారాయణ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్కు మండలిలో విపక్ష నేత బొత్స ఫిర్యాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేస్తూ వాటిని దాచిపెట్టి చట్టసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజర్కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్లోనూ బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు చేస్తూ వాస్తవ వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందన్నారు. చట్టసభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రజలను మోసగించడమేనని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బొత్స బుధవారం గవర్నర్కు లేఖ రాశారు. రాష్ట్ర అప్పులపై వాస్తవాలతో పాటు శాసనమండలి సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ ఇచ్చిన తప్పుడు వివరాలను కూడా అందులో ప్రస్తావించారు. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ధర్మాగ్రహం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే చేస్తోంది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ధర్నాలు, మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. రాధాకృష్ణది జర్నలిజం కాదు బ్రోకరిజం అంటూ ఆగ్రహావేశాలు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు, పలు చోట్ల పోలీసులు లాఠీ చార్జ్. కాకీల అరాచకంపై వైఎస్ఆర్సీపీ నేతల ఆగ్రహం అంటూ ప్రధానంగా దీన్ని కూడా హైలైట్ చేశారు. అలాగే అమరావతిలో అసైన్డ్ దురాక్రమణ, ఈ వార్తను కూడా హైలైట్ చేసింది సాక్షి. అమరావతిలో అసైన్డ్ దురాక్రమణ. రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించడం వెనక పక్కా కుట్ర దాగి ఉంది. అమరావతి ముసుగులో చంద్రబాబు ముఠా బరితెగించి భూదోపిడీ సాగించి బడుగు బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను పచ్చముఠా పెద్ద ఎత్తున కొల్లగొట్టింది. అందుకోసం 2014-19లో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చంద్రబాబు, నారాయణ సూత్రధారులు, పాత్రధారులుగా దేశ చరిత్రలో అతిపెద్ద అసైన్డ్ భూదోపిడీకి బరితెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులను భయభ్రాంతులకు గురిచేసి అసైన్డ్ భూములను గుంజుకున్నారు. ఏకంగా 5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూదోపిడీకి పాల్పడి పేదల భూముల్ని హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించిన టీడీపీ పెద్దలు వారి భూముల్ని 1,336 మంది బినామీల ముసుగులో కొల్లగొట్టారు. అనంతరం తాపీగా అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడం ద్వారా కుతంత్రానికి పాల్పడిన